మే 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, ఎంప్లాయీస్ అంటే జాబ్ వృత్తిలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, ప్రేమ, కుటుంబ జీవితం, ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్, సంతాన సంబంధమైన విషయాలు, హెల్త్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఫలితాల్లోకి వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ అంటే 5వ స్థానం. 5వ స్థానాధిపతి శుక్రుడు బలంగానే ఉన్నారు, ఎక్సలెంట్ గా ఉన్నారు. మీ యొక్క రాశాధిపతి బుధుడితో ఉన్నారు. బుధ శుక్ర రాహు కాంబినేషన్, శని కూడా ఉన్నారు. అంటే ఏంటంటే టెక్నికల్, అకౌంట్స్, ఫైనాన్స్ ఆ కోర్సులో ఉన్న వారికి బాగుంటుంది. కాకపోతే మీకేంటయ్యాలంటే 15 మే తర్వాత పర్టికులర్గా 18 నుండి ఆయన రాహు కేతు రాశిని మారుతూ ఉన్నారండి. సో బుధ శుక్ర రాహు కాంబినేషన్ కొన్నిసార్లు టెన్షన్, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 15 తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుందండి. మీరు కోరుకున్న కాలేజీలో అడ్మిషన్, మీకు గుడ్ న్యూస్ వినటం కావచ్చు, మీరు కోరుకున్న బ్రాంచ్లో సీట్ పొందడం కావచ్చు, మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాసిన బాగా రాయటం కావచ్చు, మంచి మార్క్స్తో ఉత్తీర్ణత పొందడం కావచ్చు, మంచి సబ్జెక్ట్స్ ఎన్నుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్పర్ట్స్, పెద్దలు, గురువుల యొక్క సలహా తీసుకోండి, బాగుంటుంది. నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే మీకు 15 మే నుంచి గుడ్డు కూడా యాడ్ అవుతున్నారు, పంచమ స్థానాన్ని వీక్షిస్తారు, రాహు రాశి మారతారు. ఇవన్నీ కూడా ఎడిటింగ్ ఫ్యాక్టర్స్ అండి. ప్రేమ, లవ్లో ఏ విధంగా ఉంటుందంటే పంచమాధిపతి 10లో ఉన్నాడు. ఎవరితో ఉన్నారు? రాశి మరియు చతుర్థాధిపతి బుధుడితో కలిసి ఉన్నారు, రాహుతో ఉన్నారు, శనితో ఉన్నారు. అంటే ఏంటంటే 10 అంటే వృత్తి ప్రాంతం అండి. మీరు కనుక జాబ్ చేస్తున్న ప్లేస్లో ఎవరన్నా ఇష్టపడుతూ ఉంటే, మీ మధ్యలో ఏదైనా రొమాంటిక్ ఫీలింగ్స్ లాంటివి ఉంటే కమ్యూనికేట్ చేస్తారు, ఎఫెక్టివ్గా మాట్లాడుకోగలుగుతారు, సంతోషంగా ప్రాజెక్ట్లో వర్క్ చేసుకుంటూ టుగెదర్నెస్ అనేది లీడ్ చేస్తూ ఉంటారండి. కానీ ఈ యొక్క రాహు ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ దారి చేసే అవకాశం ఉంది. ఉన్నా కూడా హ్యాపీగానే ఉంటారు. సో మీ యొక్క ఆలోచన, మీ యొక్క ప్లానింగ్ బుధుడు కొన్నిసార్లు గాడి తప్పకుండా చూసుకోగలిగితే మాత్రం, లవర్స్కి మాత్రం ఈ ప్రేమలో ఉన్న వారికి దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు ఈ యొక్క మాసంలో. మరి వైవాహిక జీవితం అన్నప్పుడు ముఖ్యంగా 7వ స్థానాధిపతి గురుగ్రహం 12వ స్థానంలో ఉన్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి 14 మే వరకు కాస్త మూడీగా ఉండటమో, ఏదైనా వృత్తిపరంగా కొంత దూరంగా ఉండాల్సి రావటమో లాంటిది కాస్త జరిగే అవకాశం ఉంటుంది. కానీ మీ యొక్క రాశాధిపతి బుధుడు, శుక్రుడు ఇవన్నీ కూడా దశమంలో ఉండి చిత్తాన్ని చూస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ కొంచెం బాగానే ఉన్నా 15 మే వరకు కూడా కొంచెం టైట్నెస్గా ఉంటాము, మూడీగా ఉంటాము లాంటివి గమనించవచ్చు. కానీ 15 మే నుండి ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహం మీ యొక్క రాశిలోకి వస్తారో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ చేయగలుగుతారు, మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించి మీ మధ్య ఉన్న చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉంటే కూడా తొలగించుకోగలుగుతారండి. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దంపతుల మధ్య అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయని చెప్పవచ్చు. మరి వృత్తి, జాబ్, ప్రొఫెషన్